న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యానాంలో స్థానిక బల్లవారి వీధిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దీనాను హత్య చేసిన భర్త పెమ్మాడి నాని. యానాంలో స్థానిక బల్లవారి వీధిలో ఓ ఇంట్లో అద్దెకుంటున్న భార్య పెమ్మాడి దీనాను హత్య చేసిన భర్త పెమ్మాడి నాని. గుత్తెనదీవికి చెందిన వీరు గత 4 నెలలుగా బల్లవారి వీధిలో అద్దెకి దిగారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నడుస్తున్న గొడవలు. దీనా వంటిపై తీవ్ర గాయాలు. యానాం ప్రభుత్వ ఆసుపత్రికి మార్చిరీలో దీనా మృతదేహం. పరారీలో మృతురాలి భర్త నాని. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన యానాం ఎస్పీ వరదరాజన్ క్లోజ్ టీంతో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. ரைட்டு வந்து ஒரு கான்வர்சேஷன் சார். ரொம்ப தூரம் இல்லை, அதை ஃபினிஷ் பண்ணுங்க. తెలిసేలా చూడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం వైకాపా నాయకులతో కలిసి మంగళవారం అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆయన పార్టీ తరపున ₹1,00,000 ప్రస్తుత సాయంగా ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గం వైకాపా నాయకులతో కలిసి మంగళవారం అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆయన పార్టీ తరపున ₹1,00,000 ప్రస్తుత సాయంగా ప్రకటించారు. బాలిక ఉన్నత చదువులు చదువుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని మా అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ కుటుంబానికి మరింత సాయం అందించనున్నట్లు తెలిపారు. జనసేన పార్టీకి చెందిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడగా వైకాపా పార్టీ బాధిత కుటుంబానికి అండగా నిలబడడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు తూతూ మంత్రంగా ఆర్థిక సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు కూటమి పార్టీ నాయకులు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఇటువంటి అరాచకాలపై పునరాలోచన చేసుకోవాలని తెలిపారు. అలాగే ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐని కలిసి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ, కాశీ, బాలమణికుమారి, చెల్లిబోయిన శ్రీనివాసరావు, పి చిట్టిరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి సాయం చేసేటువంటి విధానం కానీ లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్నమాట చెప్పడం జరిగింది. అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి అలాగే నేను తెలియజేస్తూ ఉన్నా, ఏదైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజలకి రక్షణ అనేటువంటిది కరువైంది. అందులో భాగంగానే ఒక ఇక్కడ జరిగినటువంటి సంఘటన 10 సంవత్సరాలు ఉన్నటువంటి మైనర్ బాలిక మీద సుమారు 6-7 సార్లు అత్యాచారం చేసే వరకు మరి ఇక్కడ పరిస్థితులు వెళ్ళాయంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుచేతంటే మనుషులైనటువంటి మనం ముఖ్యంగా ఒక పార్టీలో నాయకుడిగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పక్కనే ఉండి ఓపెనింగ్లు చేయించాడు. అట్లాంటి వ్యక్తి ఈ రోజున ఒక బాలిక మీద ఈ రకమైనటువంటి మరి అత్యాచారాన్ని పాల్పడడం అనేటువంటిది మరి సమాజం అంతా కూడా తలదించుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వాస్తవంగా అప్పుడు ఏదైతే ఆడలేక మధ్యలు తెరవన్న చందంగా
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యంగా సతీష్ గారు కానీ లేదా బాలకృష్ణ గారు లేదా మరి మునుకుమార్ గారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఇక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కేసు తీసుకున్న పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మరి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఎస్పీ గారి ఆఫీస్కి తీసుకెళ్తేనే కానీ ఇవాళ కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఏదైతే మరి ఇవాళ ఇష్యూ ఈ రకంగా బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా వీళ్ళని చీకొడుతూ ఉంటే ఇప్పుడు హడావిడిగా కొన్నటువంటి ప్రజాప్రతినిధులు నిన్నొచ్చి మేము ఏదో కొంత డబ్బు ఇస్తున్నాం లేదా మేము ఇక్కడితో దీన్ని ఎలా చేసేస్తున్నాం అనేటువంటి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. చేతులు దురుపుకున్నారని మేము భావిస్తున్నాం. ఎందుచేత ఈ మాట చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించక ముందే మీరు దీని మీద కేసు కట్టి ఉండాలి. అంతేగాని ఇవాళ పోలీసులు చేయాల్సిన పని కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా దండగా నిలబడి ఇవాళ ప్రజలకు న్యాయం చేస్తున్నారనేటువంటి దానికి ముమ్మడివరం నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ ఉదంతమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రజలకు అండగా ఉంటాం. ఇక ఏదైతే మరి జనసేన వాళ్ళు ఏదో కౌంటర్ చేశారు మొన్న ఈ విషయంలోనే, అసలు ఆ కార్యకర్త మాకు సంబంధమే లేదు, 2019లోనే మా నుంచి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. 2019లో మీకు సంబంధం లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్కన నుంచోబెట్టి మీరు ఓపెనింగ్లు ఏ రకంగా చేయించారు. మరి ఆ రోజున మరి ఎలక్షన్ ముందు మరి కొన్నటువంటి మా పితాని బాలకృష్ణ గారు కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజున దానికి ఉదాహరణ మీరు పక్కనే పెట్టుకుని ఎలా జనసేన ఉన్నటువంటి కార్యకర్తలు టీడీపీలో ఉన్నటువంటి పైశాచికత్వంతో నిండిపోయినటువంటి మనసులతో ఉన్నటువంటి వారు ఇవాళ ప్రజల మీద ఈ రకంగా అధికారం చేతపట్టుకుని ఇవాళ ప్రజలు హింసిస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మిమ్మల్ని ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక అలాగే కోనసీమ శెట్టిబలజ కార్తీక మాస వన సమారాధన ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16న అమలాపురంలో నిర్వహించనున్న ఉభయ తెలుగు రాష్ట్రాలు శెట్టిబలజ కార్తీక మాస వన సమారాధన కాకినాడ జిల్లాలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఏర్పాటు చేసిన శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమాలను జయప్రదం చేయాలి సంఘం ప్రతినిధులు కోరారు. కోనసీమ శెట్టిబలిజ కార్తీక మాస వన సమారాధన ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16న అమలాపురంలో నిర్వహించనున్న ఉభయ తెలుగు రాష్ట్రాలు శెట్టిబలిజ కార్తీక మాస వన సమారాధన కాకినాడ జిల్లాలో శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఏర్పాటు చేసిన శెట్టిబలిజ వన సమారాధన కార్యక్రమాలను జయప్రదం చేయాలి సంఘం ప్రతినిధులు కోరారు. తాళ్లరేవు మండలం పరిధిలోని లయన్స్ క్లబ్ భవనంలో మండల శెట్టిబలిజ సంఘం ప్రతినిధులతో 2 జిల్లాల శెట్టిబలిజ కార్తీక వన సమారాధన ఆహ్వాన కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో జరుగుతున్న శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2 జిల్లాల ఆహ్వాన కమిటీ ప్రతినిధులు, మండల పరిధిలోని శెట్టిబలిజ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖున శెట్టిబలిజ వన సమారాధన అమలాపురం వంకాపల్లి సత్యంపల్లి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దానికి ఉభయ రాష్ట్రాల నుంచి మన శెట్టిబలిజ సంఘీయులు హాజరవుతారు. గత సంవత్సరం సుభాష్ గారు పిలిచినట్టు 150,000 మంది పైగా మన సంఘీయులు హాజరయ్యారు. దానికి ధీటుగా ఈ సంవత్సరం 2 లక్షల మంది సంఘీయులతో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామం చూస్తున్నాం. దానికి మీరందరూ సహకారం కావాలి. మాకు మీరందరూ కూడా గ్రామాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి ఈ వన సమాధానంలో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. దూర ప్రాంతాల వారికి కూడా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ మీరందరూ సహకరించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారి ఆధ్వర్యంలో మరి తెలుగు రాష్ట్రాల్లో శెట్టిబలిజ యువతను కానీ పెద్దలు కానివ్వండి మేధావులు కానివ్వండి పోగేసి వన సమారాధన కార్యక్రమం బాధ్యస్థాయి ఏర్పాటు చేసే కనుక దాన్ని మన మండలం నుంచి అత్యధికంగా యువకులు కానివ్వండి పెద్దలు కానివ్వండి గ్రామాల్లో పెద్దలు కానివ్వండి అందరూ మరి అధికంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. అలాగే రెండోది అదే రోజు సాయంత్రం 16 గంటల సాయంత్రం మన తాళ్ళ శివాలయంలో మన మండలం శెట్టిబలిజ ఆధ్వర్యంలో జరిగేటువంటి లక్ష్మీ పూజ కానివ్వండి మరి వనభోజన కార్యక్రమంగానే ఉంది కాబట్టి దాన్ని కూడా ఇది తాళ్ళలో సాయంత్రం అది మధ్యాహ్నం కనుక రెండింటినీ పూర్తి స్థాయిలో సక్సెస్ చేయమని మీ ద్వారా తెలియజేస్తాం. మెక్లారెన్ హై స్కూల్ గ్రౌండ్లో అంటే మనం ఎప్పుడో చాలా సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా మనకి
మన దాంతో అనుభవం ఉంది. మనం ఎప్పుడు వెళ్ళటం మనం ఏం చేయాలి చేసి రావడం ఉంది. తప్పనిసరిగా 9వ తారీఖు ఉదయం ఎవరైతే ఇంపార్టెంట్ పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కానీ కానీ కాకినాడ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వన సమారాలను కూడా సక్సెస్ చేయాల్సిందిగా మీరు తాళరేవు జెడ్పీటీసీ దొమ్మిటి శామ్యూల్ సాగర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తాళరేవు క్రీమ్స్ సంస్థ ప్రాంగణంలో పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ ఆరాధకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతల నుండి రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది రక్తాన్ని సేకరించారు. అదేవిధంగా శామ్యూల్ సాగర్ ని పూలమాలలు, సాలువలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ రక్తదాన కార్యక్రమానికి ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం భారీ కేక్ కటింగ్ నిర్వహించి గజమాలలో పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన సాగర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు జెడ్పీటీసీ దొమ్మిటి శామ్యూల్ సాగర్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తాళరేవు క్రీమ్స్ సంస్థ ప్రాంగణంలో పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరాజు, పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ ఆరాధకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతల నుండి రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య సిబ్బంది రక్తాన్ని సేకరించారు. అదేవిధంగా శామ్యూల్ సాగర్ ని పూలమాలలు, సాలువలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ రక్తదాన కార్యక్రమానికి ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం భారీ కేక్ కటింగ్ నిర్వహించి గజమాలలో పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన సాగర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యువత చెప్పట్లు సార్. ఓకే నెక్స్ట్ ఓకే పిల్లవారు అంటే నేను ఎక్కాను. ఓకేనా? ఓకే ఓకేనా? మీకోసం దయచేసి అంతా నేను సహకరించాను సరే. ఈరోజు నవంబర్ 4వ తారీఖు దొమ్మేటి శామ్యూల్ సాగర్ జెడ్పీటీసీ తాళరేవు మండలం నా పుట్టినరోజు సందర్భంగా మా సపురంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం ఏటా 100 మంది వరకు రక్తదానం చేసి అవసరతలు ఉన్నవారికి రక్తాన్ని రోటరీ క్లబ్ ద్వారా అందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అనేక మంది సేవాభావంతో ఇక్కడికి వచ్చి
బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతో సంతృప్తిస్తూ ఉంది. బ్లీడింగ్ అయిన వాళ్ళకి, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, ఆపరేషన్స్ అవసరమైన వాళ్ళకి ఈ బ్లడ్ అత్యవసరంగా వేరే డోనర్ సబ్స్టిట్యూట్ లేకుండా మనం బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. మన ద్వారా సంవత్సరం పొడిగిన ఈ సేవలు అందిస్తున్నాం. మరి ఈ రోజున ఇక్కడ ఈ గ్రామ శ్రేయోభిలాషులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే క్రైస్తవ సంఘాలు అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా, సంతోషంగా ఈ పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసినందుకు పేరు పేరున వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలవరం మండలం పరిధిలోని జీమూలపాలెం గ్రామం నుండి నలుగురు శివస్వాములు కాశీ సైకిల్ యాత్రను చేపట్టారు. గ్రామానికి చెందిన కొక్కర్లిగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రేకాడి వీరబాబు, మేడా సీను, పినపోతు రాజు శివమాల దీక్షను తీసుకుని కాశీ పుణ్యక్షేత్రానికి సైకిల్ యాత్రను చేపట్టారు. ముందుగా గ్రామంలో రామాలయం, దుర్గాదేవి ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు సైకిల్ యాత్రను చేపట్టిన శివస్వాములకు కాళ్లు కడిగి పూజలు చేశారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర చేస్తున్న శివస్వాములు మాట్లాడుతూ కాశీ పుణ్యక్షేత్రానికి రెండవసారి సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 1400 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం మండలం పరిధిలోని జీమూలపాలెం గ్రామం నుండి నలుగురు శివస్వాములు కాశీ సైకిల్ యాత్రను చేపట్టారు. గ్రామానికి చెందిన కొక్కర్లిగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రేకాడి వీరబాబు, మేడా సీను, పినపోతు రాజు శివమాల దీక్షను తీసుకుని కాశీ పుణ్యక్షేత్రానికి సైకిల్ యాత్రను చేపట్టారు. ముందుగా గ్రామంలో రామాలయం, దుర్గాదేవి ఆలయాల్లో పూజలు నిర్వహించి అనంతరం సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు సైకిల్ యాత్రను చేపట్టిన శివస్వాములకు కాళ్లు కడిగి పూజలు చేశారు. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర చేస్తున్న శివస్వాములు మాట్లాడుతూ కాశీ పుణ్యక్షేత్రానికి రెండవసారి సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 1400 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందరికీ ఓం నమ శివాయ. మన జీమూలపాలెం నుండి కాశీ సైకిల్ యాత్ర చేస్తున్న మన నలుగురు శివస్వాములు. ఈ స్వాములు ప్రథమంగా ముందు సంవత్సరం ఒకసారి సైకిల్ యాత్ర చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ స్వామికి అనుభవం ఉంది. 4 సార్లు మాల వేసి ముందు సంవత్సరం కాశీ సైకిల్ యాత్ర చేసిన అనుభవం ఉంది. అలాగే కొక్కర్లిగడ్డ సుబ్రహ్మణ్యం స్వామి గురుస్వామిగా, అలాగే పినపోతు రాజు కన్నిస్వామిగా, అలాగే మేడా శ్రీను స్వామి కన్నిస్వామిగా, అలాగే రేకాడి వీరబాబు స్వామి. ఈ ముగ్గురు స్వాముల్ని దగ్గరుండి తీసుకెళ్తున్న కొక్కర్లిగడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురువుగా ఉండి ముందుకు నడిపించాలని, ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని, అలాగే మార్గ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ఈ శివస్వాములకి ఆశ్రయాన్ని కల్పించి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి ఈ యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి ఆ కాశీ విశ్వనాథుడు, కాశీ అన్నపూర్ణాదేవి, కళభైరవుడు, అలాగే ముక్కోటి దేవతలందరూ కూడా ఆశీర్వాదాలు ఈ శివస్వాములకి, మా గ్రామ ప్రజలకు, అలాగే 50 మంది భక్తులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ మన మూలపాలెం టు కాశీ సైకిల్ యాత్ర చేస్తున్న స్వాములు నలుగురు స్వాములు వచ్చేసి రాజు స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వీరబాబు స్వామి. ఈ యాత్ర చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హిందూ సంప్రదాయం చాలామంది గౌరవించాలని, ముందుకు ఈ హిందూ సంప్రదాయాన్ని ముందుకు గెంటాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అలాగే ఈ కాశీ విశ్వం మనం మానవ జన్మకు మెయిన్ కావాల్సింది ఏంటంటే మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే ఈ మాలధారణ ఎప్పుడైతే చేసామో మనకు మనశ్శాంతి చాలా అనుకూలంగా ఇస్తుంది. మనశ్శాంతికి ఎక్కువ మనశ్శాంతి ఉన్నది అందరికీ కలిసి ఈ మనశ్శాంతి దొరుకుతున్న ఈ మాలధారణ చేస్తున్నాం. ఈ హిందూ సంప్రదాయాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ యాత్ర ఎలా చేస్తూ కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనకదుర్గమ్మ తల్లికి, ఆంజనేయ స్వామికి, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఈరోజు మరి భీమూలపల్లం నుంచి కాశీయాత్ర బయలుదేరుతున్నాం. భీమూలపల్లం వాస్తవ్యులు మరి ఈ శుభ సమయంలో చాలా ఆనందకరంగా ఉంది. మా భీమూలపల్లం నుంచి మరి కాశీయాత్ర ప్రయాణించిన సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే భగవంతుడు కూడా వారికి తోడుగా ఉండి వారికి ఎల్లవేళల ఆశీస్సులతో వాళ్ళని జాగ్రత్తగా కాశీ చేర్చవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కాశీయాత్ర శివస్వాముల వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా తుని ఆర్ఎస్పేటలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కొండ కార్తీక్ నిన్న రాత్రి స్టడీ రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య. కాకినాడ జిల్లా తుని ఆర్ఎస్పేటలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కొండ కార్తీక్ నిన్న రాత్రి స్టడీ రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్న పోలీసులు. కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేది ఆలయంలో మహాశాంతి హోమం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అంతర్వేది ఆలయంలో మహాశాంతి హోమం. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మంగళవారం భారీ స్థాయిలో మహాశాంతి హోమం నిర్వహించారు. ఇటీవల సంభవించిన ముంతా తుఫాన్లో ఈ ప్రాంత ప్రజలను లక్ష్మీ నరసింహస్వామి తన కటాక్షంతో కాపాడారని భక్తులు ప్రగాఢ నమ్మకం. దీనిని పురస్కరించుకొని ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ ఆధ్వర్యంలో నరసింహస్వామి ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కేత వెంకటలక్ష్మి, గుండుపోగుల పెదకాపు గుబ్బల ఫణికుమార్, ఆలయ ఈవో ప్రసాద్ పాల్గొన్నారు. ఈ హోమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాకినాడ జిల్లా
జగ్గంపేటలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తూ పేదలకు ఉచితంగా భోజనాలు పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకొని తన సొంత ఖర్చులతో ప్రతి మంగళవారం నిర్విరామంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో రహదారిపై కాలేజీ విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాట్రావులపల్లి జె తిమ్మాపురం గ్రామాల నుంచి సుమారు 300కు పైగా విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నామని, ఈ రెండు గ్రామాల జంక్షన్ లో ఏ ఒక్క ఆర్టీసీ బస్సు ఆపడం లేదంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో రహదారిపై కాలేజీ విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాట్రావులపల్లి జె తిమ్మాపురం గ్రామాల నుంచి సుమారు 300కు పైగా విద్యార్థులు కళాశాలలకు వెళ్తున్నామని, ఈ రెండు గ్రామాల జంక్షన్ లో ఏ ఒక్క ఆర్టీసీ బస్సు ఆపడం లేదంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆందోళన చేపట్టారు. ఎక్కడో ఊరి చివర బస్సు ఆపుతున్నారే తప్ప మా యొక్క జంక్షన్ లో విద్యార్థులు ఎక్కేస్తారనే ఉద్దేశంతో డ్రైవర్లు బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొంతమేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఈ సమస్యను ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యార్థులు తల్లిదండ్రులను ఏలేశ్వరంలోని ఆర్టీసీ డిపో వద్దకు తీసుకెళ్లడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
యూనిఫామ్ చూడండి. ఐడి కార్డు చూస్తాడు. ఐడి కార్డు చూపిస్తాం లేదని ఐడి కార్డు చూపిస్తాం సార్. ఐడి కార్డు మేముని గోయా మేము ఇలా చెప్తాం. చెప్పండి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాను మీ ప్రాబ్లం చెప్తా ఎంత ఏ రాత్రి బియ్యం గారు చెప్పినా గోగారు బియ్యం గారు చెప్పి ఎప్పుడో కూడా రెస్పాండ్ మాట్లాడతాను చెప్పాను. సార్ అలా మాట్లాడండి సార్. సార్ అలా మాట్లాడండి. అలా తేల్చండి సార్. ఎందుకంటే సార్ చెప్పండి సార్. 7 గంటలకు వచ్చాం సార్. మాట్లాడండి అది లేదు. 7 గంటలకు వచ్చామండి. 7 గంటలకు వచ్చాం. చెప్పండి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటాను మీ ప్రాబ్లం చెప్తా ఎంత ఏ రాత్రి బియ్యం గారు చెప్పినా గోగారు బియ్యం గారు చెప్పి ఎప్పుడో కూడా రెస్పాండ్ మాట్లాడతాను చెప్పాను. సార్ అలా మాట్లాడండి సార్. సార్ అలా మాట్లాడండి. అలా తేల్చండి సార్. ఎందుకంటే సార్ చెప్పండి సార్. 7 గంటలకు వచ్చాం సార్. మాట్లాడండి అది లేదు. 7 గంటలకు వచ్చామండి. 7 గంటలకు వచ్చాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.